ఇక సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం ప్రస్తుతం కొనసాగుతోంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై కేబినెట్ చర్చిస్తోంది. 44,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి ఎస్ఐపిబి ప్రతిపాదనలకి మంత్రి మండలి ఆమోదం తెలపబోతోంది. అలాగే సౌర పవన విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులు, పంప్ స్టోరేజ్ కి ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తోంది. ఇక సవరించిన రిజిస్ట్రేషన్ విలువలకి ఆమోదం తెలపబోతోంది ఏపీ కేబినెట్. 22A ఫ్రీ హోల్డ్ భూములపై స్టేటస్ నోట్ కూడా కేబినెట్ కి సమర్పించబోతున్నారు మంత్రులు. ఉగాది నుంచి P4 విధానం అమలుపై కూడా చర్చిస్తారు. నీరు చెట్టు పథకం పనులకు బిల్లుల చెల్లింపు కోసం నిధులు విడుదల చేసే అంశంపై కూడా చర్చించే అవకాశం ఉంది. విశాఖ పంచగ్రామాల సమస్యకు సంబంధించి ఇటీవల తీసుకున్న నిర్ణయాలపై చర్చించి కేబినెట్ ఆమోదం తెలపబోతోంది. ఉన్నత విద్యా కమిషనరేట్ ఏర్పాటుపై కూడా నిర్ణయం తీసుకోబోతోంది మంత్రి మండలి. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలకి సంబంధించి కూడా కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఏపీ కేబినెట్ భేటీకి సంబంధించి మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ మరింత సమాచారం అందిస్తారు. లైవ్ లో ఈశ్వర్. ప్రధానంగా బీసీలకు సంబంధించిన వ్యవహారం అటు తెలంగాణలో సాగుతున్న విధంగానే ఆంధ్రప్రదేశ్ కేబినెట్లో కూడా ఈరోజు బీసీలకు సంబంధించి చాలా కీలకమైన నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. నామినేటెడ్ పోస్టులో 34% రిజర్వేషన్ కల్పిస్తూ బీసీలకి ఈరోజు కేబినెట్ కొద్దిసేపటి క్రితమే ఆమోదాన్ని తెలిపింది. వాస్తవానికి గతంలో అది 24%గా ఉండేది. దానివల్ల బీసీలకి ఎక్కువ మందికి అవకాశాలు రావట్లేదు అన్న ఒక డిమాండ్ అయితే ఆంధ్రప్రదేశ్లో అప్పట్లో వినిపిస్తుండేది. ఈ నేపథ్యంలో ఎలక్షన్ సమయంలో తెలుగుదేశం పార్టీ కావచ్చు, అప్పటి కూటమి ఉమ్మడి మేనిఫెస్టోలో ఈ అంశాన్ని చేర్చారు. బీసీల నామినేటెడ్ పదవుల్లో బీసీల రేషియోని 34% పెంచుతామని చేశారు. సో దానికి కేవలం పెంచడమే కాకుండా చట్టబద్ధత కూడా కల్పిస్తామని ఎలక్షన్ హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈరోజు కేబినెట్లో బీసీలకి నామినేటెడ్ పోస్టులు చాలా స్పష్టంగా మిగతా వ్యవహారాల్లో శాసనసభలో కావచ్చు, లేకపోతే ఇట్లాంటి వాటిలో ఇవ్వాలంటే కేంద్ర సవరణ కావాల్సిన నేపథ్యం ఉంటుంది, లేకపోతే అట్లాంటివి ఉంటాయి. కానీ కేవలం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నామినేటెడ్ పదవులకు సంబంధించి బీసీల్లో 34% ఇవ్వాలని నిర్ణయించారు. కొద్దిసేపటి క్రితమే ఆ తీర్మానానికి ఆమోదం తెలిపారు. మిగతా అంశాలు పోలవరానికి సంబంధించి మొన్న పార్లమెంట్లో ఇచ్చిన బడ్జెట్ సెషన్లో కేవలం ఫేజ్ 1కు మాత్రమే, అంటే 41.15 అడుగులకు మాత్రమే దాన్ని ఎత్తుని నిర్ధారిస్తూ దానికి సంబంధించి అవసరమైన నిధులను మిగతా బ్యాలెన్స్ గ్రాంట్ని ఇస్తామని చెప్పారు. సో ఈ నేపథ్యంలో మళ్ళీ ఫేజ్ 2కి వెళ్లాల్సిన నేపథ్యం ఉంటుంది. దానికి సంబంధించి పునరావాసానికి సంబంధించి కావచ్చు, లేకపోతే మిగతా ల్యాండ్ అక్విజిషన్కి సంబంధించి కావచ్చు, ఇట్లాంటి అంశాలన్నీ ఉన్నాయి. కాబట్టి దాన్ని మళ్ళీ కేంద్రం దృష్టికి ఎలా తీసుకెళ్లాలనే అంశంపైన మంత్రివర్గంతో ఈరోజు ముఖ్యమంత్రి మాట్లాడబోతున్నారు. అలాగే మిగతా జిల్లాల్లో సంబంధించి 22A ల్యాండ్స్ కావచ్చు, లేకపోతే ఇట్లాంటి కొన్ని ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ని వాటి ఎన్ని ప్రొహిబిషన్లు పెట్టారు. అలాగే ఫ్రీ హోల్డ్ ల్యాండ్స్ ఏదైతే అసైన్డ్ ల్యాండ్స్లో గతంలో ఉన్నాయో 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న అసైన్డ్ ల్యాండ్స్కి సంబంధించి చాలా వాటిని ఫ్రీ హోల్డ్ చేశారు. వాటి స్టేటస్ రిపోర్ట్ని స్వయంగా ముఖ్యమంత్రి అడిగారు. ఆ జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు ఆ స్టేటస్ రిపోర్ట్లు ఎన్ని అక్కడ ఫ్రీ హోల్డ్ చేశారు, వాటిని ఏ అవసరాలకు వినియోగిస్తారు, వాటికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఎప్పుడయ్యాయి, ఆ వివరాలన్నీ తీసుకురమ్మని చెప్పి ముఖ్యమంత్రి చెప్పారు. సో ఈ నేపథ్యంలో దానికి సంబంధించి ఈరోజు ఒక కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ ఆ ఫ్రీ హోల్డ్ భూముల్ని ఒకవేళ ఉద్దేశపూర్వకంగా ఫ్రీ హోల్డ్ చేసి ఎవరైనా గతంలో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటే వాటిని క్యాన్సిల్ చేసి ప్రభుత్వ అవసరాలకు కావచ్చు, లేకపోతే ఇతర అవసరాలకు వాటికి వాడుకునే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అదే సమయంలో బడ్జెట్ జరగాల్సిన నేపథ్యం ఉంది. ఈ నెల 24 నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలను నిర్వహించాల్సిన నేపథ్యం ఉండడంతో అది ఎన్ని రోజులు అసెంబ్లీ నిర్వహించాలి, ఏ రోజు బడ్జెట్ ప్రవేశపెట్టాలి, దానికి సంబంధించి ఏ అంశాలను చర్చించాలి, ఏ బిల్స్ని తీసుకురావాలి, ఇట్లాంటి అంశాలను కూడా ఈరోజు కేబినెట్ డిస్కషన్ చేయబోతోంది. సో మొత్తానికి అభివృద్ధికి సంబంధించిన అంశాలు, సంక్షేమానికి సంబంధించిన అంశాలతో పాటు రాజకీయ పరిపాలనాపరమైన అంశాలు ఈరోజు చాలా కీలకంగా ఉన్నాయి. పొలిటికల్ డిస్కషన్లో ఈరోజు ముఖ్యంగా ఈరోజు లిక్కర్ మీద వేసిన సిట్టుకు సంబంధించి గత ప్రభుత్వంలో మద్యం అక్రమాల మీద వేసిన సిట్టుకు సంబంధించి ఈరోజు పొలిటికల్ డిస్కషన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం కేబినెట్ గంట క్రితం ప్రారంభమైంది. మరొక 2 గంటల పాటు కేబినెట్ సాగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది.